అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడా అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. మేషరాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళందరికీ శుక్రగ్రహం యొక్క మార్పు వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలకి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారం దెబ్బతినే అవకాశం, ప్రేమికుల మధ్య లేనిపోని గొడవలకు అవకాశం, ముఖ్యంగా ధనం రాకపోవడమే కాదు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ శుక్రగ్రహం యొక్క మార్పు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం అంత మంచిది కాదు అని తెలియచేయడం జరుగుతుంది. ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొంతవరకు మేలు చేస్తాడు, కొన్ని జాతకాలకు తీవ్రమైన కీడు కూడా చేస్తాడు. అందుకే మేషరాశి వాళ్ళందరూ కూడా సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో, ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండడం మంచిది. ప్రేమికులు కూడా తమ యొక్క జాగ్రత్తగా తమ యొక్క బంధాలని రెస్పెక్ట్ చేసుకుంటే అది మంచిది అవుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
మధ్యలో ఇక్కడ శుక్రగ్రహం యొక్క స్థితి ఒక విధంగా అయితే, కుజుడు మిథున రాశిలో వచ్చేసి ఈ మేషరాశి వాళ్ళకి తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తున్నాడు. అనుకున్న పనుల్లో అడ్డంకులు, లేనిపోని గొడవలకి కారణాలు అవుతుంది, మానసిక చికాకు కల్పిస్తున్నాడు అన్నమాట. అలాగే ఇక్కడ బుధుడు తక్కువ మంది స్నేహితులు, తక్కువ రిలేషను, గుంపులో కలవకపోవటాలు, అలాగే ఎవరి వల్ల పెద్ద సహాయ సహకారాలు అందకపోవటం అంతా కూడా బుధగ్రహం అనేవాడు ఇక్కడ చేయడం జరుగుతుంది. సూర్యుడి అనుగ్రహం చాలా బాగుంది. దీనివల్ల సంతానం, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కూడా ఈ సూర్యగ్రహం వల్ల అన్ని రకాలుగా తెలివితేటలు వాడడం అన్నీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఉద్యోగాలకు, వ్యాపారాలకు అధిపతి అయిన శని కూడా చాలా మంచి స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు లాంటివన్నీ ఉండడం, వ్యాపారంలో రియల్ ఎస్టేట్ కానీ, ఆయిల్ వ్యాపారం కానీ, ఆటోమొబైల్ కానీ, ఎటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నా కూడా మంచి లాభాలని ఈ యొక్క శని తెచ్చిపెడుతున్నాడని కూడా మనం ఈ వారం చెప్పవచ్చు. భాగ్యాధిపతి చాలా బాగుండి, గురువు యొక్క స్థితి బాగుండడం వల్ల అదృష్టం బాగుండి, తండ్రి పెద్దల నుంచి చక్కటి సహకారాలు లభిస్తాయి. కొన్ని చోట్ల ఆర్థికంగా వాళ్ళ ద్వారా లబ్ధి కూడా పొందే అవకాశాలు మేషరాశి వాళ్లకు లేకపోలేదు. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా బుధగ్రహం కాస్త హెచ్చరిక చేస్తుంది. అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మేషరాశి వాళ్ళందరికీ కూడా వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం మంచిది. చిరాకులు పనికిరాదు. ప్రశాంతంగా మెడిటేషన్ చేయటం మంచిది. తెల్లని పగడం ఉంటుంది. ఆ పగడాన్ని ఉంగరం వెలిగి మంగళవారం రోజు ధరించండి. చక్కగా మీ యొక్క దినచర్యలో భాగంగా కుజగ్రహానికి జపాలు రోజు చేయండి. 108 సార్లు చేయకపోయినా సరే కనీసం 7 సార్లు ధరణి గర్భ సంభూతం అనే మంత్రాన్ని చదవడం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కొరకు ప్రయత్నించడం, నరసింహస్వామి గుడికి వెళ్ళటం, ఇలాంటివన్నీ చేయడం మీకు చాలా మంచిది. అలాగే మేషరాశి వాళ్ళందరికీ కూడా మంగళవారం చాలా ప్రీతికరమైనది. ఎర్ర కందిపప్పుని దానం చేయటం, ఆవుకు తినిపించటం, లేదా గుళ్ళో పూజారికి ఇవ్వటం లాంటివన్నీ కూడా చేయడం ఈ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ప్రయాణాలలో సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. పిల్లల యొక్క చదువు కొరకు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలు లభిస్తాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇత్యాది కొనడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మొత్తానికి ఈ జాతకం వాళ్ళు నేను చెప్పిన విధంగా చేయండి. అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది. నమస్కారం, మీ గోపాలయ్య.